హలో అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ది రిచువల్. ఇది ఒక హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ. 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టార్టింగ్ లో చెప్తారు, మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఫాదర్ జోసెఫ్ స్ట్రైగర్ తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. కొన్ని హర్రర్ మూవీస్ చూసేటప్పుడు సడన్ గా కొన్ని వచ్చే ట్విస్టులు కానీ వాళ్ళు ఒక్కసారిగా భయపడతారు అనమాట. అలాంటి సీన్స్ ఈ మూవీలో అంతగా లేవు. ఆ హర్రర్ సీన్స్ కి గుండె కింద జారింది అంటారు. సో అట్లాంటి సీన్స్ అయితే ఏం లేవు అనమాట ఈ మూవీలో. నార్మల్ హర్రర్ సీన్స్ వరకే ఈ మూవీలో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే వెరీ సింపుల్ స్టోరీ అండ్ ట్రూ స్టోరీ కాబట్టి ఫాదర్ జోసెఫ్ కి ఒక అమ్మాయి ప్రాబ్లం లో ఉంది, లెటర్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళాక ఆ ప్రాబ్లం ఏంటి అని కొంచెం తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ ప్రాబ్లం నుంచి అమ్మాయిని ఎలా బయటపడేశాడు అనేది ఈ స్టోరీ. ఈ మూవీ కంప్లీట్ గా హర్రర్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. సో మీకు హర్రర్ సీన్స్ నచ్చేటట్లయితే ఈ మూవీ మీకు బాగా నచ్చుద్ది. సో ఈ మూవీ చూడండి. అంటే మీకు హర్రర్ సీన్స్ అంత నచ్చక ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మూవీ అంత నచ్చదన్నమాట. ఈ మూవీ టూ స్టోరీస్ అయినా కూడా ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు మనం తరచుగా చూస్తూనే ఉంటాము. దీని నన్నని రిలేటెడ్ కాన్సెప్టే. సీన్స్ పర్లేదు, అక్కడ కొంచెం బాగుంటాయి అనమాట. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఆ అమ్మాయికి ప్రాబ్లం ఏంటి అవన్నీ చూపిస్తారు. ఆ సీన్స్ బాగానే ఉంటాయి. ఆ తర్వాత కొంచెం హర్రర్ సీన్స్ వస్తాయి అక్కడక్కడ. సో ఆ హర్రర్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. తర్వాత మూవీ కూడా ఈ హర్రర్ సీన్స్ మనం ఇంతకుముందు చూసిన మూవీస్ లాగే అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. కొంచెం బోరింగ్గా కూడా అనిపించింది అనమాట. ఆ తర్వాత ఆ హర్రర్ సీన్స్ అదే స్టైల్లో ఉండే తప్ప కానీ ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా కానీ కథ ఇంకా ఇంట్రెస్ట్గా అనిపించదు. సో ఇది ట్రూ స్టోరీ అయినా కూడా కొంచెం స్క్రీన్ ప్లే మంచిగా రాసుకుంటే బాగుంది అనిపించింది. ఇంకా కొంచెం డెవలప్ చేసుకొని ఇంకా కొన్ని అక్కడ కొన్ని హర్రర్ పాయింట్స్ పెట్టుకొని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా చూపించుంటే బాగుండేది. మనం ఇలాంటి టైప్ ఆఫ్ ఫాదర్ అండ్ నన్ను టైప్ ఆఫ్ హర్రర్ సినిమాస్ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా అనిపించలేదు. ఏదో హర్రర్ సీన్స్ అయితే ఉన్నాయి కానీ అవి మనకి అంత ఇంట్రెస్ట్గా అనిపించవు. చూసినప్పుడు కూడా అంత మంచి ఫీల్ అనిపించలేదు నాకైతే. హర్రర్ మూవీ కాబట్టి లాస్ట్ కూడా ఒక మంచి హర్రర్ సీన్స్తో ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఓకే, మూవీ ఓవరాల్గా అయితే ఓకే, ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే మనం ఈ మూవీ ఇంకొత్తగా మీరు ఎక్స్పెక్ట్ చేసి చూస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇది ట్రూ స్టోరీ కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగానే ఆ సీన్స్ పెట్టుకున్నారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని పాయింట్స్ మనకు చూపించాలనే తప్ప కానీ సో ఇంకా విజువల్గా ఇంకా చూపించాలని అలా ఏం ట్రై చేయలేదు. అట్లా ట్రై చేస్తుంటే కొంచెం బాగుండేది అనిపించింది. సో అక్కడ ఉన్న ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని సినిమా మనకి చూపించడానికి ట్రై చేశారు. సో అవి అయితే ఓకే, బాగానే ఉన్నాయి అనమాట. సో ఇంకా నాలాగా ఇంకా మీరు ఏమైనా థ్రిల్లింగ్ సీన్స్ హర్రర్ సీన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మూవీ ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. సో వెరీ లో ఎక్స్పెక్టేషన్ చూడండి. అక్కడ కొన్ని హర్రర్ సీన్స్ అయితే పర్లేదు, బాగున్నాయి. అవి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి. ఈ మూవీలో ఫాదర్ జోసెఫ్కి యాక్ట్ చేస్తున్న తన యాక్టింగ్ బాగానే ఉంటుంది. ఆ అమ్మాయిని ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేసే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే, పర్లేదు, బాగుంటుంది అనమాట. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. అండ్ ఈ మూవీలో అక్కడ చూకున్న హర్రర్ సీన్స్కి మ్యూజిక్ పర్లేదు, బాగుంటుంది. అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా బాగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కంప్లీట్గా ఇది మొత్తం ఒక చర్చిలోనే తీస్తారు. సో అక్కడ సీన్స్ కూడా కొంచెం చూడడానికి అయితే బాగానే ఉంటాయి. అండ్ ఈ మూవీ మీరు వెరీ లో ఎక్స్పెక్టేషన్తో చూడాలని కూడా ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.